అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ క్రీడా రంగంలో మాత్రం ఆశించిన రీతిలో ముందడుగు వేయలేకపోతోంది. పొరుగున చైనా ఒలింపిక్స్ లో వందల్లో పతకాలు సాధిస్తుంటే మనం మాత్రం పదుల సంఖ్యలో పతకాల సాధనకే అష్టకష్టాలు పడుతున్నాం. భారత్ క్రీడల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవడానికి గల కారణాలను వివరిస్తున్న ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరితో ఈటీవీ ప్రతినిధి రాయుడు ముఖాముఖి. అంతర్జాతీయ క్రీడా ప్రమాణంలో కూడా విదేశీయులు విజేతలుగా నిలుస్తున్నారు. మన దేశంలో మాత్రం క్రీడలు నానాటికి దిగజారిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఒలింపిక్స్ పతకాల వేటలోనూ మన క్రీడాకారులు వెనుకబడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది, దీనికి గల కారణాలపై వివరించడానికి మనతో పాటు ఒలింపిక్ పతక విజేత కరణం మల్లేశ్వరి గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. మేడం, మన క్రీడాకారులు ఒలింపిక్స్లో రాణించకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం వచ్చేసి గ్రాస్ రూట్ లెవెల్లో ఏం లేదండి, జీరో. ఇప్పుడు నార్మల్గా ప్లేయర్స్ అంటే చిన్న చిన్న సిటీస్, ఆ తర్వాత పల్లెటూరులోంచి వచ్చిన వాళ్ళే. మెట్రో సిటీల్లో అయితే పెద్ద పెద్ద స్టేడియంస్ అవి ఇవి వస్తున్నాయి, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో చిన్న చిన్న పట్టణాలు కానీ విలేజెస్ కానీ అక్కడ మనకి స్టేడియంలు, ఒక అకాడమీలు, ట్రైనింగ్ సెంటర్సు, కోచెస్ ఇవేమీ లేవు. రష్యా కానీ చైనా కానీ ఇతర దేశాలు ఏంటంటే వాళ్ళు ఫోకస్ ఎట్లా ఉంటుందంటే 7, 8 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లల్ని పికప్ చేసుకొని వాళ్ళపైన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అవుతుందన్నమాట. వాళ్ళ మసిల్ క్వాలిటీ, వాళ్ళ బోన్ క్వాలిటీ అవి చేసేసి వాళ్ళ ఏ ఫీల్డ్కి అయితే జిమ్నాస్ట్ ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉన్న పిల్లలు జిమ్నాస్ట్, మసిల్ క్వాలిటీ ఎక్కువగా ఉన్న పిల్లలు వెయిట్ లిఫ్టింగ్, లాంగ్ మసిల్స్, లాంగ్ లెగ్స్ హ్యాండ్స్ ఉన్నవాళ్ళు అథ్లెటిక్స్ అట్లా చూస్ చేస్తారనమాట. మనది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన గ్రాస్ రూట్ లెవెల్లోనే మన వర్కింగ్ ఆలోచించే విధానం జీరో. ఇలా అయితే మనం ఇంటర్నేషనల్ కాదు నేషనల్స్లో కూడా వెళ్ళడం కూడా ఎట్లయితే టైం అవుతుందంటే అంతకంటే ఎక్కువ హీనంగా అయిపోతుంది. మనం ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో మనం వర్క్ చేయాలి 100%. మేడం, ఈ 60 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రమాణాల్లో మన క్రీడాకారులు అందుకోలేకపోతున్నారు. అయితే కోచెస్ ప్రాబ్లం అంటారా, లేదంటే ఇతర సౌకర్యాలు లేవంటారా? కోచెస్ అంటే 50% ప్రాబ్లం అనుకోండి, కానీ 100% వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. గ్రాస్ రూట్ లెవెల్లో చిన్న చిన్న పట్టణాల్లో మన స్టేడియంస్, జిమ్స్, అకాడమీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ కోచెస్ని నియమించి అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లల్ని సర్చ్ చేసి టాలెంట్ సర్చ్ చేసి అక్కడ పెంచి కోచింగ్ ఇస్తే డెఫినెట్లీగా రిజల్ట్ వస్తాయి. మేడం, అమ్మాయిలు మన దేశంలో క్రీడల్లో అంటే ప్రధానంగా అథ్లెటిక్స్గా రాణించడానికి బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మీరు అలాంటి వారికి మీలాంటి వారు ఎలా సజెషన్ చేస్తారంటారు? ఏ అథ్లెట్ అయినా సరే, ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా సరే గేమ్ చూస్ చేయాలి అనుకున్నప్పుడు మంచి సీనియర్ ప్లేయర్స్ కానీ కోచెస్ కానీ ముందే అడ్వైస్ తీసుకోవాలి. నా బాడీ స్ట్రక్చర్కి నేను అథ్లెటిక్ చేయాలా, వెయిట్ లిఫ్టింగ్ చేయాలా, రెస్లింగ్ చేయాలా, మనలో ఉన్న క్వాలిటీని ఇచ్చేసుకొని దాంతోపాటు ప్రాక్టీస్ చేసి మనం ముందుకెళ్ళడం ఎక్కువ ఈజీ. గతం నుంచి కూడా 20 ఏళ్ల కాలం మన ప్రభుత్వాలు క్రీడల పట్ల ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి? మీరు సాటిస్ఫైగా ఉన్నారు? అథ్లెటిక్స్ కానీ, రెస్లింగ్ కానీ, బాక్సింగ్ కానీ, హాకీ కానీ, ఏ ఈవెంట్ అయినా తీసుకోండి, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, కోచెస్ లేరు, ప్లేయర్స్ అసలు మీకు స్టేడియంలోనే కనిపించటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. మన 13 జిల్లాల్లో అన్ని చోట్ల మనం స్టేడియం కట్టాలి, స్పోర్ట్స్ స్కూల్స్ కట్టాలి. ఆ తర్వాత ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మనం ఈ 5 సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా మన సాఫ్ వాళ్ళతో వాళ్ళకి క్రీడా వ్యవస్థ కూడా అందులో స్కూల్లో ఉంది, ఇంత గ్రౌండ్ ఉంది అని వాళ్ళకి కూడా సాఫ్ నుంచి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ కల్చర్ని డెవలప్ చేయడం కోసం. మేడం, మీ అకాడమీ విశాఖపట్నంలో స్థాపిస్తామని అంటున్నారు. దాని స్ట్రక్చర్ ఎలా ఉండబోతోంది? దాని ద్వారా క్రీడాకారులు ఎలాంటి క్రీడాకారులను తయారు చేయబోతున్నారు? రాబోయే 1-2 ఇయర్స్లో విశాఖపట్నంలో తప్పకుండా నాది అకాడమీ క్రియేట్ చేసి అక్కడ నుంచి మంచి ప్లేయర్స్ని తయారు చేస్తాను. ఇది కరణం మల్లేశ్వరి గారు అందిస్తున్న వివరాలు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దేశంలోనే క్రీడలు అభివృద్ధి చెందుతాయని, క్షేత్రస్థాయి నుంచి కూడా క్రీడాకారులను తయారు చేయాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోగలమని కూడా ఆమె పేర్కొంటున్నారు. తిరుపతి నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, ఈటీవీ న్యూస్.